ప్రభుత్వానికి అయిన ఖర్చు మాత్రమే పెట్టినాను అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికి అయిన ఖర్చు. కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం 10 రెట్లు ఉంటుంది. అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30-40 లక్షలు విలువ చేస్తుంది. రేమత్ నగర్ లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ 30 లక్షలు. అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు 324 కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మరి సామాజిక సంక్షేమం ఆసరా పెన్షన్లు మొత్తం కలిపితే 25,905 మంది లబ్ధిదారులు. అందులో వృద్ధులున్నారు, వితంతువులు ఉన్నారు, ఇంకా ఇతర కుల వృత్తుల వాళ్ళు ఉన్నారు. మొత్తం కలిపితే ఒంటరి మహిళలు ఉన్నారు. 564 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ల కింద ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అందజేసిన మొత్తం. షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు. అంటే లగ్గం చేస్తే ఆ కుటుంబం మారిపోతుంది, అప్పుల పాలైపోతుంది అనే ఉద్దేశం కోసం ఎంత కష్టమో చెప్పేందుకు ఆ మాట అన్నారు. ఇవాళ ఒక స్కీము తెచ్చి ఎన్ని పేద కుటుంబాలకు అండగా నిలబడి ఆ కుటుంబంలో ఉండే ఆడపిల్లకి గౌరవంగా పెళ్లి చేసే పరిస్థితి తెచ్చింది కేసీఆర్ గారు. ఖర్చు పెట్టింది 63 కోట్లే కావచ్చు, కానీ దానివల్ల జరిగిన లాభం ఎంత, ఆ కుటుంబాలకు వచ్చిన ధీమా ఎంత ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 63 కోట్లు 6,320 మంది లబ్ధిదారులకి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా అందించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బతుకమ్మ చీరలు ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 45.25 కోట్లు, 45 కోట్ల 25 లక్షల రూపాయలు. ఇవాళ బతుకమ్మ చీర బంధు, రంజాన్ తోఫా బంధు, కేసీఆర్ కిట్టు బంధు, అట్లాగే క్రిస్మస్ గిఫ్ట్ కూడా బంధు. అది రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇక ఇంకా సామాజిక కార్యక్రమాలు తీసుకుంటే దళిత బంధు 106 మంది లబ్ధిదారులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వారికి అందించింది 10.6 కోట్లు, ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం. బీసీ బంధు దాని కింద 6 కోట్లు 605 మంది లబ్ధిదారులకు 6 కోట్లు అందించడం జరిగింది. రంజాన్ క్రిస్మస్ వేడుకల కోసం 1,11,610 మంది లబ్ధిదారులు క్రిస్మస్ గిఫ్ట్, రంజాన్ తోఫా, అట్లాగే వేడుకల కోసం ఇఫ్తార్ల కోసం మొత్తం కలిపి 14 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. అన్నపూర్ణ క్యాంటీన్లు హైదరాబాద్ లో ఉండే గరీబోళ్లకు, హైదరాబాద్ లో ఉండి 3 పూటలు పనిచేసుకునే కార్మికుల కోసం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకం అన్నపూర్ణ. దానికి మా పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోలేము, అన్నపూర్ణ అని పెట్టినాం, దేవత పేరు పెట్టినాం. రేవంత్ రెడ్డి వచ్చినాక అన్నపూర్ణ కూడా తీసేసి దాని పేరు ఇందిరమ్మ క్యాంటీన్ అని పెట్టుకున్నాడు. పేరు మార్చిండు తప్ప అక్కడ మారిందేమీ లేదు, ఇంకా అన్నం క్వాలిటీ దెబ్బతిన్నది. దానికి కూడా ఖర్చు పెట్టింది 2 కోట్ల రూపాయలు ఒక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మాత్రమే. మొత్తం ఆ రకంగా సంక్షేమానికి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టింది 705 కోట్లు. లబ్ధిదారులు 1,44,694 మంది అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే విద్య, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇక ఇది మీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్ ముస్లిం ఆడపిల్లల కోసం, ముస్లిం మగపిల్లల కోసం 204 స్కూల్స్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అందులో ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని టిమ్రిస్ స్కూల్. ఇక్కడ దీని ఒక్కదాని కోసమే ఇవాళ మీరు చూసినట్టయితే అట్లాగే అక్కడ ఉండే మిగతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ లో ఖర్చు చేసింది 51 కోట్ల రూపాయలు. అక్కడ హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భారతదేశంలో ఎక్కడా లేదు. అద్భుతమైన బిల్డింగ్ 36 కోట్ల అంచనా వ్యయంతో బోరబండలో బ్రహ్మాండంగా 95% వరకు మేము పూర్తి చేసినాం. మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహం కూడా పెట్టుకున్నాం. మొత్తం దళితుల స్థితిగతుల మీద అధ్యయన కేంద్రాన్ని కూడా చాలా చక్కగా 36 కోట్లతో నిర్మాణం చేసి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క సెంటర్ ఇది, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇన్ బోరబండ. దాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాం. అట్లాగే 2 అంగన్వాడీ కేంద్రాలు కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. దానికైన ఖర్చు 49 లక్షలు. మొత్తం కలిసి ఓన్లీ మౌలిక సదుపాయాల కల్పన కోసం పాఠశాలల్లో చేసిన ఖర్చు 87 కోట్లు. అట్లాగే మరి ఇంకా ఇతర రంగాల్లో చూసినట్టయితే మనం హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ చేసుకోవాలంటే, ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవాలంటే రోజుకు 1,00,000-2 లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో. దానికోసం 17 కోట్ల 30 లక్షల రూపాయలు మనం ఇక్కడ ఓన్లీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది. అక్కడే మన రేమత్ నగర్ లో ఇంకా ఇతర డివిజన్లలో వాటిని ఖర్చు పెట్టినాం. ఇక ఇతర నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ ఇతరత్ర
వాటికి ఒక 18 కోట్ల స్వర్గీయ గోపీనాథ్ గారి నాయకత్వంలోనే చేసుకున్నాం. ఎల్ఈడి లైట్స్ నిర్వహణ కోసం 5 కోట్లు, సీసీ కెమెరాల కోసం 2.7 కోట్లు. ఇవన్నీ కేవలం జూబ్లీహిల్స్ నంబర్లు, నేను చెప్పేది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ నంబర్లు మాత్రమే అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అట్లాగే ఎలక్ట్రిసిటీ, కేసీఆర్ గారి ప్రభుత్వం రాకముందు మరి ఎట్లా ఉండే ఎలక్ట్రిసిటీ పరిస్థితి హైదరాబాద్ లో మీకు తెలుసు. ఎంత అధ్వానంగా, అసలు రోజుకి 9 గంటలు పవర్ కట్స్. హైదరాబాద్ లో ఏదైనా అపార్ట్మెంట్ పోతే డీజిల్ గబ్బురాని అపార్ట్మెంట్ ఉండకపోతుండే, జనరేటర్లు ఎక్కడికక్కడ లేకపోతే అక్కడ లిఫ్ట్ కూడా నడవని పరిస్థితి. జనరేటర్లు లేకుండా, ఇన్వర్టర్లు లేకుండా అద్భుతంగా సంవత్సరం లోపలనే హైదరాబాద్ ని కాంతిమయం చేసింది. 24 గంటల కరెంటు తెచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అందులో భాగంగా హైదరాబాద్ ని ఒక ట్రాఫిక్, ఒక ఎలక్ట్రిసిటీ ఐలాండ్ గా, అంటే 3 వైపులా ఇక్కడికక్కడ మొత్తం హైదరాబాద్ గా బయట దేశంలో ఎక్కడ కరెంటు పోయినా గానీ హైదరాబాద్ లో మాత్రం ఒకవైపు గ్రిడ్ ఫెయిల్ అయినా మరొక వైపు నుంచి అందుకునే విధంగా హైదరాబాద్ ను ఒక ఐలాండ్ గా క్రియేట్ చేసి మరి అద్భుతంగా 24 గంటల సరఫరా అందించింది కేసీఆర్ గారి నాయకత్వం. మరి దానిలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు 10 కట్టుకున్నాం, దానికి 455 కోట్లు. ఉచిత విద్యుత్ కూడా ఇవాళ ఏదో పెద్ద వీళ్ళు ఇచ్చినట్టు పోజు కొడతారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, చిన్న చిన్న సెలూన్లకు, లాండ్రీ షాపులకు, దళితులకు, గిరిజనులకు 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఏదైతే అందజేశామో దానికైన ఖర్చు ఒక 50 కోట్లు. మొత్తం చూస్తే 505 కోట్లు ఎలక్ట్రిసిటీ మీద ఖర్చు పెట్టుకున్నాం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. ఇంటింటికి తాగునీరు ఇవ్వడానికి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ఆధ్వర్యంలో మొత్తంగా చూసినట్టయితే మరి ఓవరాల్ గా 20,000 లీటర్లు ఫ్రీ వాటర్ ఇచ్చింది కేసీఆర్.